హలో హాయ్ నమస్తే. అందరూ ఈ ట్రాన్సిషన్ గురించి అడిగారు, కట్ గురించి అడిగారు. కట్ రెండు రకాలు, ఒకటి స్ట్రైట్ కట్, రెండు ఆప్టికల్ కట్. స్ట్రైట్ కట్ అంటే కట్ జాయిన్ చేసుకుంటూ పోవడము. ఆప్టికల్ కట్ అంటే ఫేడ్, వైపు, డిజాల్వ్, ఈ మూడు ఆప్టికల్ కట్ అంటాం అనమాట. ఇంతకుముందు నెగిటివ్స్ ఉన్నప్పుడు చాలా కాస్ట్లీగా ఉండేది. డిజిటల్ అయిపోయిన తర్వాత అంతా ఈజీ అయిపోయింది. కాబట్టి స్ట్రైట్ కట్, ఆప్టికల్ కట్. ఎస్టర్డే చెప్పాను కదా, టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్ లో కట్, వైపు, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, డిజాల్వ్. అందులో కట్ గురించి అడిగారు, స్ట్రైట్ కట్, ఆప్టికల్ కట్. ఇది బేసిక్ గా మీకు ఒకసారి నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాను. మీరు ఎడిట్ చేస్తున్నప్పుడు టైం లైన్ లో షార్ట్ బై షార్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు దాని గురించి తెలిసిపోతుంది. కొందరు దీన్ని హార్డ్ కట్ అని కూడా అంటారు. అంటే ఒక షార్ట్ నుండి ఇంకో షార్ట్ కి ఇమీడియట్ గా ట్రాన్సిషన్ అయిపోవడం. మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఫిల్మ్ ఎడిటింగ్ లో కట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. కట్ ని డైనమిక్ కట్ కూడా అంటారు. చాలా ఉత్తేజభరితంగా ఉంటుంది అనమాట. ఒక షార్ట్ ఇంకో షార్ట్ ఇమీడియట్ గా వెళ్ళిపోవడం. సో మీరు తెలుసుకుంటారని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం.